సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి. భోళాశంకరుడు మనం గత కొద్ది రోజుల క్రితం అనుకున్నాం. ఆయన భక్తులను ఏదీ ఆశించాడు, ఏ దేవుడైనా ఆశించాడు. అందులో భోళాశంకరుడు తాను ఆశించేది ఒక్కటే, ఒక చెంబులో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకించి భస్మాభిషేకం చేస్తే చాలు తృప్తి పడేటువంటి గొప్పనైన తత్వం. ఆ తృప్తితో పాటు మనం కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా కురిపిస్తాడు. అయితే ఆ భోళాశంకరుడు ముఖ్యంగా ఆయనకు అభిషేకం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం కదా. మనం ఇంట్లో సత్యనావర్తం చేసుకుంటే పంచామృతాలన్నీ కూడా ఒక దగ్గర కల్పిస్తాం. అక్కడ చిన్న విగ్రహం కాబట్టి మనం పంచామృతాలతో అభిషేకిస్తాం. బ్రాహ్మణుడు వేద మంత్రాలతో ఒక్కొక్క మంత్రం, పాలు దానికి ఒక మంత్రం, పెరుగు ఒక్కొక్క మంత్రం, తేనె, కొబ్బరి నీళ్ళు, శర్కర, నెయ్యి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ శివయ్యలో ఒక్కొక్క పంచామృతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుణ్యం ఉంది, ఒక్కొక్క లాభం ఉంది. అది తెలుసుకుంటే తప్పకుండా స్వామివారికి విడివిడిగానే మనం ఎక్కువ మొత్తంలో అభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా సరే చిన్నపిల్లల్లో కూడా కిరాణం షాపుకి వెళ్ళి ఏమైనా వస్తువు తీసుకురా అంటే పిల్లాడు ఆశిస్తాడు. అమ్మా నేనేమైనా కొనుక్కుంటా నాకు ఇవ్వు అంటే అప్పుడు ఏం చెప్తావు? నాన్న దీంట్లో ₹1 మిగులుతుంది కొనుక్కొని చెప్తాం. అప్పుడు వాడు ఉత్సాహంగా వెళ్తాడు. మనం కూడా అంతే. ఒక పని చేస్తూ ఉన్నామంటే ఆ పనిలో కొంతవరకు మనకు ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తాం. భగవంతుడి సేవలో కూడా అంతే. నువ్వు ఈ మార్గంలో వెళ్ళవయ్యా, నీకున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతాం. శని గ్రహం ఉంది అనుకోండి, 7 ఏళ్లని అర్థం శని ఉంది అంటే బ్రాహ్మణుడు ఏం చెప్తాడు? శనికి పూజ చేయించుకో, శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేసుకో అని చెప్తాడు. అంటే మార్గం, మనకు ఇబ్బంది ఉంది, ఆ మార్గం, ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఒక దారి దొరుకుతుంది. అదేవిధంగా భోళాశంకరుడైన ఆ శివయ్యకు అభిషేకం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనకి ఏ విధమైనటువంటి లబ్ధి భగవంతుడు సమకూరుస్తాడు అనుకుంటే, గరిక అంతటా దొరికేది గరిక. ఇది శివయ్య కుమారుడు కూడా చాలా ఇష్టం. ఆ గరిక నీటిలో వేసుకొని అభిషేకించడం వల్ల మనం ఎక్కడైనా ద్రవ్యాన్ని పోగొట్టుకున్నామనుకోండి, ద్రవ్యాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఆ ద్రవ్యం వచ్చే విధంగా భగవంతుడు చూస్తాడు. గరిక నీటిలో గరికను వేసుకొని స్వామికి, ఆ భోళాశంకరుడికి, ఆ రుద్రేశ్వరునికి మనం అభిషేకం చేయడం వల్ల పోయిన ధనం మళ్ళీ వచ్చేస్తుంది. అంటే వ్యాపారంలో మనం పెట్టుకున్నామనుకోండి, వ్యాపారంలో నష్టం జరిగింది అనుకోండి, స్వామిని అభిషేకించి స్వామిని వేడుకుంటే తప్పకుండా ఆ ద్రవ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నువ్వుల నూనెతో మనకి ఇంతకుముందు నువ్వుల నూనె శనికి మాత్రమే వాడుతుంటాం, శనిగ్రహానికి. కానీ ఇక్కడ గొప్పనైన రహస్యం ఏంటంటే, ఆ శివయ్యకు నువ్వుల నూనెతో మనం అభిషేకం చేసినట్టయితే అపమృత్యు దోషం పోతుంది. అపమృత్యు దోషం అంటే ఏంటండి? మనం 100 ఏళ్ళేం బతకలేం, కానీ సంపూర్ణమైన ఆయుష్ కాకున్నా కూడా ప్రమాదవశాత్తు వాహనం మీద మనం వెళ్తూ ఉన్నాం, మనం ఎంచక్క నిదానంగానే పోతున్నాం. కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మనకు ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవద్దు. సరే, చిన్న చిన్న దెబ్బలేదు వేరు, అది కూడా రాకుండా స్వామివారు కాపాడుతాడు మనల్ని. అపమృత్యు దోషం పోవాలంటే భవానీ శంకర స్వామికి, ఆ రుద్రేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆ ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఆవు పాలతో మనం అభిషేకం చేసుకోవడం వల్ల సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాం. ఆవు పాలతో ఆ భోళాశంకరుడిని, రుద్రేశ్వరుణ్ణి మనం అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు పొందుతాం. ఇంట్లో నువ్వు బయట సీఎం కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నీకు వ్యతిరేకంగా ఉంటే నీ మనస్సు ఎలా ఉంటుంది? మనశ్శాంతి ఉంటుందా? ఇంట్లో కూడా అందుకే అంటారు పెద్దలు, ఇంట గెలిచి రచ్చ గెలుచు అంటారు. నీ ఇంట్లో నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, బయటనేమో నువ్వు ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు. అందుకే ఆ భవానీ శంకర స్వామిని మనం ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల నీ ఇంట్లో సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. నేను ఒకటే చెప్తున్నాను, పంచభక్ష పరమాన్నాలతో తిన్నా కూడా మనశ్శాంతి లేనటువంటి జన్మ వృధా.
కారం మెతుకులతో ఆనందంగా తినేటువంటి వారే ధన్యజీవులు. ఏసీ రూమ్లలో, పెద్ద పెద్ద బిల్డింగులలో ఉన్న వాళ్లకు లోపల ఎప్పుడు కూడా కలహాలతో ఉన్నటువంటి ఆ ఇల్లు ఇంచుమించుగా ఒక నరకంతో సమానం. అటువంటి వాళ్ళు సౌభాగ్యవంతులు, ఉన్నత శిఖరాల్లో ఉన్నవాళ్ళు కూడా రుద్రేశ్వరుణ్ణి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ రుద్రేశ్వరుల్లో ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యాలు మన దరికి చేరుతాయి. అంతకంటే మించింది ఏముందండి? నువ్వుల నూనెతో చేయడం వల్ల అపమృత్యు దోషం పోతుంది. ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యాలు పొందుతాం. అదేవిధంగా పెరుగుతో ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకించడం వల్ల ఆరోగ్యాలు, కష్టపడాలనే తత్వం, ఒక శక్తి అనేది మనలోకి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి పెరుగు ద్వారా. పెరుగు పోయడం వల్ల మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, శారీరకంగా కూడా దృఢంగా ఉంటాం. ఒక భగవంతుడి అనుగ్రహం వల్ల ఒక శక్తి, సౌభాగ్యాలు కలుగుతాయి పెరుగు వల్ల. అదేవిధంగా ఆవు నెయ్యి మాత్రమే. నేను ఇంకొకటి చెప్తున్నాను ప్రేక్షక దేవుళ్ళారా, మన ఆవులు అనేవి ఈ మధ్య కాలంలో బయట నుంచి వస్తున్నటువంటి ఆవులను మనం లెక్కలోకి తీసుకోవద్దు. అవి ఆవు పాలు కానీ పెరుగు కానీ దేవునికి చెందదు. మన ఆవులు, మన గ్రామీణ ప్రాంతాల ఆవులు మాత్రమే పూజకు అర్హత. అది మనం మొట్టమొదలు గ్రహించుకోవాలి. నెయ్యి కూడా అంతే. మంచి కంపెనీకి సంబంధించినటువంటిది పెద్దవాళ్ళు ఆ కంపెనీకి సంబంధించింది తీసుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే మన ఇంట్లోనే ఆవు నెయ్యి తయారు చేసుకోవడం విశేషం. అంతకంటే మించింది ఏం లేదు. కానీ ఏదో మార్కెట్లో కల్తీ చేసిన నెయ్యి కానీ మిగతా పదార్థాలు అది దేవునికి చెందవు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మన ఆరోగ్యానికి మంచిది కానప్పుడు దేవునికి అభిషేకించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? కాబట్టి మంచి ఆవు నెయ్యిని మనం తీసుకున్నట్టయితే ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, నీకున్నటువంటి దరిద్రం పోతుంది, నెలలా బ్యాంకులకు కట్టేటువంటి వడ్డీలు తగ్గిపోతాయి, నీ దగ్గరే నిల్వగా ఉండే అవకాశం ఉంది. మనం గతంలో అనుకున్నాం, మనకు లక్ష్మీ కటాక్షం కావాలంటే మహావిష్ణువుని వేడుకుంటే సరిపోతుంది. కాదు, మనం భవానీ శంకరుడు రుద్రేశ్వరుని వేడుకుంటేనే మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ లక్ష్మీదేవి కూడా స్వామివారి చెప్పితే వింటుంది. కాబట్టి మనకు అష్టైశ్వర్యాలు కలగాలంటే మంచి నెయ్యితో అభిషేకించడం చాలా విశేషం. అదేవిధంగా చెరుకు రసం, పంచామృతాల్లో చెరుకు రసం అంటే మనకు ఆ సమయంలో లభించేటువంటిది. మనం ఎప్పుడైతే పూజా కార్యక్రమం చేస్తామో అప్పుడు మనకు చెరుకు రసం అందుబాటులో ఉంటే చెరుకు రసంతో కూడా అభిషేకించడం చాలా విశేషం. చెరుకు రసంతో అభిషేకించడం వల్ల ధన వృద్ధి. నీ దగ్గర 50 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి, చెరుకు రసం ద్వారా స్వామివారిని మనం వేడుకొని అభిషేకించడం వల్ల అది 10 కోట్లకు నిధికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ధనవృద్ధి, ఐశ్వర్యం వేరు, ధనవృద్ధి వేరు. ఐశ్వర్యం అంటే అన్ని రకాలుగా ఉన్నది ఐశ్వర్యం. కానీ ఈ రోజుల్లో ధనం మూలం ఇదం జగత్. డబ్బులు ఉంటేనే ఎవరైనా నీకు విలువ ఇస్తారు, లేని వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. అదే శివయ్యకు వేడుకొని, స్వామి నా దగ్గర కొంత ఉంది బ్యాలెన్సు, దానికి ఇంకా 4 అంతలు చేయవయ్యా అని ఆయనను వేడుకొని మన చెరుకు రసంతో స్వామివారిని అభిషేకించితే ఉన్న ధనానికి 10 అంతలు 20 అంతలుగా ధనాన్ని సమకూరుస్తాడు స్వామివారు. అదేవిధంగా మెత్తని చక్కెరలో కూడా మనం గ్రైండింగ్ చేసినటువంటిది మెత్తని చక్కెర, ఆ చక్కెరతో స్వామివారికి అభిషేకించడం వల్ల నీ దరికి దుఃఖాలు దరిచేరవు, నీ వైపే రావు దుఃఖాలు. అంత గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ రుద్రేశ్వరునికి ఈ విధంగా మనము ఒక్కొక్క అమృతం, పంచామృతాల్లో ఒక్కొక్క భాగాన్ని తీసుకుని అభిషేకించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉన్నాయండి. స్వామివారు అతృప్తి పడేది అది. రెండవది, ఏదో ఒక స్పూన్తో పోస్తే అది కాదు. భగవంతుని దగ్గర నువ్వు ఎక్కడికైనా దావత్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటే కొన్ని వేల బిల్లు చేస్తావు కదా. స్వామి అభిషేకాలకు, స్వామివారి పూజలకు కక్కుర్తి పడితే భగవంతుడు కూడా ఏమనుకుంటాడు, నా యందు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, జీవితాంతం కూడా కక్కుర్తి పడే విధంగా ఉండనని చెప్పించాడు ఆ స్వామివారు. ఎప్పుడైనా దైవారాధనలో మనం కొంచెం చేయి విడవాలి. వస్తు సామాగ్రి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొని అభిషేకించడం వల్ల, పూజలు చేయడం వల్ల భగవంతుడు కూడా ఆనందపడతాడు. మెత్తని చక్కెరతో దుఃఖాలు మన దరి చేరవు. అవిధంగా మారేడు దళంతో అభిషేకం చేయడం వల్ల, అభిషేకం మనం మారేడు పెడతాం,
త్రిబిల్వం ఏకబిల్వం అవి ఉన్నాయి కాబట్టి మారేడు బిల్వాలు కూడా స్వామివారికి అభిషేకం మొత్తం అనంతరం అంతా అయిపోయిన తర్వాత, అలంకరణ అంతా అయిపోయిన తర్వాత బిల్వాలు పెడతాం. కానీ ఆ మారేడు బిల్వాలు నీళ్ళల్లో నానబెట్టి వాటితో అభిషేకం చేయడం వల్ల, మారేడు బిల్వాలతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలంటే నీవు అనుకున్నది సాధించుకోవడం, సుఖ సంతోషాలతో ఉండడం, నీ వాళ్ళు, నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అది భోగభాగ్యాలు. ఓ 10,000 ఎకరాలు స్థలం కబ్జా చేశానంటే అది భోగభాగ్యం కిందికి రాదు. అక్రమ సంపాదన అది. ఎవరైనా సరే కష్టపడి న్యాయంగా సంపాదించిన 1 రూపాయినా నీ వెంట ఉంటుంది. కానీ అన్యాయార్జిత విత్తం 10 వర్షేతు భవే. అన్యాయంగా సంపాదించిన ఏది కూడా ఏ రూపంలో ఉండనది. నువ్వు ఫ్లైటే కొనుక్కో, జాగలే కొనుక్కో, ఇండ్లే కొనుక్కో, 10 సంవత్సరాలు నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళి 10 సంవత్సరాల తర్వాత అది నెట్టితే ఈ భూమి మీద నువ్వు కూడా కనిపించవు. అంటే భూమి లోపలికి వెళ్ళిపోతావు. అంతగా నష్టాన్ని చేకూరుస్తుంది. న్యాయంగా స్వామివారికి మనం మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అంటూ అభిషేకం చేయడం వల్ల స్వామి ఎంతగా మనల్ని ఆనందపరుస్తున్నాడు, ఎన్ని వరాలు కురిపిస్తున్నాడు. అదేవిధంగా తేనెతో అభిషేకించడం వల్ల తేజోవృద్ధి, నీకున్నటువంటి పేరు, ఆ పేరుకు ఇంకా యశస్సు వస్తుంది, ఇంకా ఆ పేరు మారుమోగుతుంది. అది చాలదా? తేజవృద్ధి, తేజస్సు. ఆయన మనము ఒక సినిమా స్టార్నే చూడండి, ఒక రాజకీయ నాయకుడినే చూడండి, ఆ ఎంతగా వెలుగుతున్నాడు అని అంటుంటాం. ఎంతగా వెలగడం అనేది ఏంటంటే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మారిపోయిపోయాయి, ప్రపంచవ్యాప్తం అయిపోయాయి, తేజవంతంగా మారింది. అది ఎందువల్ల, దేనివల్ల వస్తుంది అంటే తేనెతో అభిషేకించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. కొబ్బరి నీటితో, నారికేలం, కొబ్బరి నీటితో మనం స్వామివారిని అభిషేకించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అన్ని రకాలుగా నువ్వు మనస్సులో స్వామివారిని తెలుసుకొని, స్వామి నా కుమారుడు ఈ సంవత్సరం అమెరికాకి వెళ్ళాలి, అక్కడ గొప్పనైనటువంటి ఉద్యోగం చేయాలి అనుకొని అభిషేకం చేయండి. ఎందుకు రాదు? మనస్ఫూర్తిగా స్వామివారి మీదనే మనం మనస్సును ఉంచుకొని నమః శివాయ నమః శివాయ అంటూ అభిషేకించి స్వామిని వేడుకున్నట్టయితే తప్పకుండా నీ కుమారుడు అమెరికాకి వెళ్తాడు, ఒక ఉన్నత స్థితిలోకి వస్తుంది వానికి. అదే కదా కావాల్సింది. ప్రతి తండ్రికి కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేనివల్ల అంటే మిగతా అన్నీ మనం కలుపుకుంటే అన్నీ కూడా విడివిడిగా అభిషేకించడం వల్ల స్వామివారు ఎక్కువగా తృప్తిపడే అవకాశాలు ఉంటాయి. కొబ్బరి నీటితో మనం అభిషేకించితే సకల సంపదలు కలుగుతాయి. అదేవిధంగా మన మెడలో ఉన్నటువంటి రుద్రాక్షను నీళ్ళల్లో వేసుకొని వాటితో అభిషేకించడం వల్ల ఐశ్వర్యాలు కలుగుతాయి. భస్మాభిషేకంతో మనం అభిషేకించడం వల్ల మహాపాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా గంధంతో కలిపినటువంటి నీటిని స్వామివారికి అభిషేకించడం వల్ల సత్ప్రవర్తన మనకు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళరా, దయచేసి పంచామృతాలన్నీ ఒక చిన్న గ్లాసులో పోసి స్వామివారికి అభిషేకం చేయకండి. మన ఇంట్లో సత్యనామృతం రోజు వేరు, ఒక శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం వేరు. అక్కడ విడివిడిగా ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకించడం వల్ల నా భక్తుడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు, ఎక్కువ మొత్తంలో పంచామృతాలు తీసుకొని వచ్చి అభిషేకించాడు, అది కూడా ఆర్భాటానికి కాదు, ఆడంబరానికి కాదు, నిశ్చలమైన భక్తి భావంతో నన్ను అభిషేకించాడని భగవానుడు ఆనందపడి దుఃఖాలు కానీ ఏది మన వైపు రానివ్వడు. మనం సంతోషంగా ఉండే విధంగా ఆ భవానీ శంకరుడు మనల్ని చూసుకుంటాడు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.